ప్రేమిస్తే ఏమొస్తుంది? అటు ఇటు అయితే ఏడుపు వస్తుంది. ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే తలనొప్పి వస్తుంది. ఏ నొప్పి వచ్చినా చూడడానికి డాక్టర్స్, వాడడానికి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ అర్జెంటుగా ప్రేమ గురించి తెలుసుకోవాలి. అంత అర్జెంట్ ఏంట్రా? వయసు వచ్చిందని మనసు కాలింగ్ బెల్ కొట్టిందా? కాలింగ్ బెల్ కాదు, కానీ ఒక అమ్మాయి కనుక్కొట్టింది. తెగ ట్రై చేస్తుంది. పడిపోవాలనే నాకు ఉంది, కానీ పడితే లేస్తానో లేదో అని చిన్న డౌట్. అందుకే దాని డెప్త్ ఏంటి, విడ్త్ ఏంటి అని తెలుసుకుందామని. ఎవడు చెప్తాడంటావు? సక్సెస్ అయిన అడిగితే సగం చెప్తాడు, ఫెయిల్ అయిన అడిగితే పూర్తిగా చెప్తాడు. పోనీ నిన్నడితే? నాకు తెలిసిన ఒక్కటి చెప్తాను. ఐ లవ్ యూ. ఇంకా ఇంకా ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా బాబు. తెలుగు ఇంగ్లీష్ అయిపోయి తమిళ హిందీలో కూడా చెప్పే. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే జోక్ చేస్తావేంటి? లైఫ్లో అన్నిటికన్నా పెద్ద జోక్ లవ్వే మరి. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. అవునంటే నన్ను చంపుతావుగా. అయినా మీ అమ్మాయిని అంత ఈజీగా నమ్మకూడదే బాబు. ప్లీజ్ అలా మాట్లాడకు. నేను వేరు, అందరూ వేరు. అదే నేను చెప్తున్నాను, అందరూ వేరు, నేను వేరు. నన్ను అంత ఈజీగా పడేలేవు, నేను పడే రకం కూడా కాదు. పడేయడానికి ప్రేమకి చాలా తేడా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే, నాకు కొంచెం టైం కావాలి. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికేనా ఇంత దూరం తీసుకొచ్చావు నువ్వు? ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వేమనుకుంటావో నన్ను భయపడి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ధైర్యం వచ్చిందా? లేదు, భయం పోయింది. మత్తి కూడా పోయినట్టుంది నీకు. చూడు, ఈ ప్రేమ దోమ లాంటివి నాకు పడవు. నేను కూడా నీకు పడను. నేను పడేయాలనుకుంటే ఎప్పుడో పడేసేవాడిని. నేను ప్రేమిస్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. నాకు కొంచెం టైం కావాలి. అలా కాస్త టైం అడిగి కాస్త కోస్త ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని అడిగారు. ఎక్స్పీరియన్స్ అంటే ప్రేమలో పడ్డాడో నిలబడ్డాడో కాదు, మునిగిపోయినాడు. నిన్న ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా. మరి నీ రిప్లై ఏంటి? లైఫ్లో అరుణ్ చూసి అలసిపోయావు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందని నిన్ను అడిగి చెప్దామని టైం కావాలన్నాను. టైం అడిగితే లావు పుడుతుందా? ఈ కాలం అబ్బాయిల్ని అంత ఈజీగా నమ్మలేమే. ముందు ఆరా చేతిలో స్వర్గం చూపిస్తారు, కర్మ కాలి కమిట్ అయ్యామో లైఫ్ అంతా నరకం చూపిస్తారు. నరకానికి నాన్ స్టాప్ బస్సు మామయ్య అమ్మాయిలు. ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్, అట్ ది సేమ్ టైం అర్థం కారు కూడా. నీ ప్రేమ ముందు స్వర్గం కూడా చిన్నదే అంటారు. పొరపాటున కమిట్ అయ్యావనుకో, వాళ్ళతో ఉండడం కన్నా ఇంకో నరకం లేదనే విధంగా టార్చర్ చేస్తారు. టార్చరా? అతను అలాంటి వాడు కాదే. తను నాకు చాలా కాలంగా తెలుసు, కాకపోతే కొంచెం భయం అంతే. భయానికే మీనింగ్ తెలియని హార్ట్ రా అమ్మాయిలది. ఎలాగోలా వదిలించుకోవచ్చన్న ధైర్యంతోనే ఎంతమందినైనా ఈజీగా బకరాలు చేస్తారు. ఎంత బకరాగాడైనా మన దగ్గర ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా వెంట పడడే. వాడికి కావాల్సింది దొరికేంత వరకు ఎన్ని వేషాలైనా వేస్తాడు. ఆ అమ్మాయి అందరిలా కాదనిపిస్తుంది బా. అబ్బో, ఓకే చెప్పేంతవరకు వాళ్ళ మీద వాళ్ళకే అనుమానం పడుతుందా లేదా అని. ఓకే చెప్పాక మన మీద అనుమానం పడతారు, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎగిరిపోతుందా అని. అనుమానం పడతాంరా, ఎందుకు పడం? ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు లవ్ లెటర్ ఇచ్చేవాడికి భయం, ఎక్కడ గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాడికి పడిపోతుందో అని. గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాడికి కూడా భయమే, ఎక్కడ గిఫ్ట్ ఇచ్చేవాడికి పడిపోతుందో అని. చివరికి గిఫ్ట్ ఇచ్చేవాడికి కూడా భయమే, ఎక్కడ వాడికంటే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేవాడికి పడిపోతుందో అని. ఈ కాలం అమ్మాయి లవ్ కమిట్మెంట్ని బట్టి కాదురా, కరెన్సీ వెయిట్ని బట్టి. ఎవడికి దక్కాలో వాడికే దక్కుతుంది. ఛీ, అందరూ అలా ఉండర్లేవే.
ఆ మిగిలిన కొందరు మాత్రం అలా ఉండరని గ్యారంటీ ఉందా? ఉచితంగా ఇల్లు, రేషను, కరెంటు ఇస్తామంటే ఓ తెగ పంచె లగేసుకొని మరీ వీళ్ళు ఓట్లు గుద్దేస్తాం కదా. అలాంటిది ఒక్కని పడేస్తే చాలు లైఫ్ అంతా లగ్జూరియస్గా బతకొచ్చు అనుకుంటే ఎవరు తొదులుకుంటుంది మామ? వీధికో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోతుంది. మళ్ళీ అందులో కండిషన్లు కూడాను. సైకిల్ ఉన్నాడైతే చెయ్యి పట్టుకొని నడచ్చు, అదే బైక్ ఉన్నాడైతే హగ్గింగు, కిస్సింగు వరకు ఓకే. అదే కారు ఉన్నాడైతే చాటింగ్, డేటింగ్ వగైరా వగైరా. సినిమా హాల్లో నేల, బెంచి, బాల్కనీలాగా ప్రైజ్ని బట్టి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు బ్రహ్మానందం కూడా ఎందుకు పనికిరాడు. ఎలాగో రేపు కాబోయే వాడే కదా అని అడ్వాన్స్ అయ్యామనుకో, దీనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందని ఎప్పుడెప్పుడు పని అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని చూస్తారు. అబ్బాయిల దృష్టిలో అమ్మాయిల బాడీ స్ప్రే లాంటి వాళ్ళే. లిక్విడ్ అయ్యాక బాటిల్ని, అవసరం అయ్యాక అమ్మాయిని వదిలేస్తారు. అయితే లవ్ మ్యారేజ్ కరెక్ట్ కాదంటావు బావా? ఇది కరెక్ట్, ఇది రాంగు అని ఏమీ ఉండదే. మరి ఇంకేది కరెక్ట్ అంటావే? ఇందులోనూ కష్టం ఉంటుంది, అందులోనూ కష్టం ఉంటుంది. ఒకరిచ్చిన సలహా వల్ల మన సమస్యకు పరిష్కారం దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఇలాంటి ప్రశ్నలకు ఎవరికి వాళ్లే సమాధానం ఇచ్చుకోవాలి. మనం వేసే ప్రశ్నకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేయాలి కానీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నకి మనమే సమాధానం ఇచ్చుకోవాలి. జీవితంలో సమస్యలు లేకుండా ఉండవు, అలా అని అన్ని సమస్యలే ఉండవు. ఏ సమస్య లేదని ఇన్ని సమస్యలు చెప్తారేంట్రా బాబు? అయినా నాకించేస్తారు, నేల దేకించేస్తారంటే ఎవడు ప్రేమిస్తాడు? పాపం సలహా అడిగారు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా పీపీటీ ప్రజెంట్ చేసినట్టు ప్రజెంట్ చేస్తే ఎలా? ఎదుటోడిని పక్కోడిని అడిగితే వాడికి తోచింది చెప్తాడు, నీకు నచ్చింది కాదు. అంటే తగిలితేనే నొప్పి, పడితేనే బాధ తెలిస్తే అంటావు. ఎగ్జాక్ట్లీ. కమిట్ అవ్వు, నచ్చితే కంటిన్యూ అవ్వు, నచ్చకపోతే యాక్షన్ కట్ చెప్పి తూరు తీరు దండం పెట్టు. దెబ్బైపోతానేమోరా. అప్పుడైనా నువ్వు సన్నాస్ అవుతావో సన్యాస్ అవుతావో ఒక క్లారిటీ ఉండి చచ్చుద్ది. అదేంట్రా? మరి ఇంకేంట్రా, ప్రేమించొచ్చని అడుగుతారా చండాలంగా? తినకుండా టేస్ట్ ఎలా తెలుస్తుందిరా? పక్క టేస్ట్ చేశాడు కదా అని కంపేర్ చేసుకోవడానికి వాడికి నచ్చిందే నీకు నచ్చిందని గ్యారంటీ ఏంట్రా? అన్ని నాలుగులకు ఒకటే టేస్ట్ ఇష్టమైతే ఐస్ క్రీమ్లో అన్ని ఫ్లేవర్సు, వైన్, విస్కీ, బ్రాందీ అని అన్ని బ్రాండ్స్ ఉండవురా. టేస్ట్ ఇట్రా, ఫీల్ ఇట్. నచ్చితే కంటిన్యూ అవ్వు, నచ్చకపోతే మాకు తెలుసులే, తూర్పు తిరిగి దండం పెట్టమంటావు.